డాడీ ట్రైన్స్ ఎంత బాగుందో. చాలా బాగుంది. ఈ రోజు నీకు ఒక రైతు రైలుకి యజమాని ఎలా అయ్యాడో చెప్తా విను. అవునా డాడీ, ట్రైన్ కి రైతు యజమానా? ఇది మన దేశంలో అసాధ్యం. కానీ 2007లో జరిగిన లుధియానా చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణం కోసం కటానా అనే గ్రామంలో భూసేకరణ కోసం రైతులకి ఎకరానికి 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అనుకుంది రైల్వే శాఖ. కానీ కొన్నాళ్ళ సమీప గ్రామంలో ఎకరానికి 71 లక్షల చొప్పున ఇచ్చినట్లు తెలుసుకున్న సంపూర్ణ సింగ్ అనే ఒక రైతు తమకు అన్యాయం జరిగిందని న్యాయ పోరాటం చేశారు. అప్పుడు రైల్వే శాఖ ఎకరానికి 25 లక్షల నుంచి 50 లక్షలకు పెంచారు. ఇది నచ్చని సంపూర్ణ సింగ్ అనే ఒక రైతు కోర్టుని ఆశ్రయించారు. అప్పుడు కోర్టు 1,47,00,000 పరిహారం 2015లోగా ఇవ్వాలని తీర్పునిచ్చింది. వామ్మో, అంత డబ్బా డాడీ? అవునారు. కానీ రైల్వే శాఖ వాళ్ళు 2017 వరకు కేవలం 42 లక్షలు మాత్రమే చెల్లించారు. కేసు గెలిచిన పూర్తి డబ్బు రాలేదని దీనిని నిరాకరిస్తున్నట్లుగా సంపూర్ణ సింగ్ పేర్కొనగా దానిపై విచారణ జరిపిన డిస్ట్రిక్ట్ జడ్జి జస్పాల్ వర్మ ఇచ్చిన తీర్పు అప్పట్లో సంచలనం సృష్టించింది. కోర్టు ఇచ్చిన అసాధారణ తీర్పుతో శతాబ్ది ఎక్స్ప్రెస్ అనే రైలు అలాగే లుధియానాలో ఉన్న స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని జప్తు చేసుకుని శతాబ్ది ఎక్స్ప్రెస్ అనే రైలుకి సంపూర్ణ సింగ్ అనే రైతుని యజమానిగా చేశారు. సూపర్ డాడీ. అలా కొద్ది కాలం తర్వాత రైల్వే శాఖ అధికారులు వాళ్ళు చేసిన తప్పుకి కోర్టును అభ్యర్థించి ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయించుకొని వాటిని వెనక్కి తీసుకున్నారు. ఇలా రైల్వే శాఖ నిర్లక్ష్యం, న్యాయం కోసం సంపూర్ణ సింగ్ పట్టుదల, అంతేకాదు జస్పాల్ వర్మ ఇచ్చిన అసాధారణ తీర్పు వల్ల కొంతకాలం ఒక రైతు రైలుకి యజమాని అయ్యాడు. జడ్జి అయిన జస్పాల్ వర్మ గారు ఇచ్చిన తీర్పు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.